ఎందుకంటే RRR తర్వాత వచ్చే సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఓన్లీ మెగా ఫ్యాన్ ఎమ్మెల్యే కాదు, అందరు చూస్తారు. ముఖ్యంగా రాజమౌళి అభిమానులు చూస్తారు. ఎందుకంటే రాజమౌళి సినిమా తర్వాత వచ్చే సినిమా కాబట్టి ఆయన అభిమానులు రాజమౌళి అభిమానించే వాళ్ళు కూడా చూస్తారు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలి. సంక్రాంతికి వస్తుంది కాబట్టి 100% అవుతుంది. నెక్స్ట్ కియారా అద్వానీ ఉండటం కూడా కొద్దిగా అది కూడా ఒకటి డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఒక సినిమాలో చేసేసింది మనోడితో, అది కొద్దిగా డల్గా ఉండే. కియారా అద్వానీ మళ్ళీ ఆమెను పెట్టారా అనే తప్ప శంకర్ని నమ్ముకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా భారతీయుడు వచ్చింది, 1 తర్వాత 2 వచ్చింది, పర్వాలేదు అనిపించింది. అదేలే 1 మరీ 1 చూసుకుంటే 2 ఖచ్చితంగా యావరేజ్ కాబట్టి ఆ ఎఫెక్ట్ పడుతుంది అని అనుకుంటున్నా. కానీ టీజర్ తోటి అయితే టెక్నికల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాజమౌళి గారు కూడా మెచ్చుకుంటారు. శంకర్ గారి టెక్నికల్ వాల్యూస్ చాలా బాగుంటాయి, మస్తు తీస్తాడు. ఆయన తీసుకునే సన్నివేశాలు ప్రతి సన్నివేశం కానీ చాలా పర్ఫెక్ట్ గా తీసుకుంటాడని రాజమౌళి లాంటి వాళ్ళే మెచ్చుకున్నారు. సో లుక్ అయితే 3 లుక్కులలో ఒకటి యంగ్ లుక్ ఉన్నది, ఒకటి పొలిటికల్ రైతాల పొలిటికల్ కావచ్చు, అది కూడా బాగానే ఉంది. జస్ట్ మీసకంటే కొంచెం సన్నగా ఉండటం నాకు అంత, ఎందుకంటే ఫేస్ లో కొద్దిగా స్టార్ గా ఉన్న వాళ్ళు మంచిగా ఉండాలి. పొలిటిషియన్ అయితే ఇట్లా తిప్పేటోళ్ళు లేరా? సో ఆ రేంజ్ లో చూపిస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు టైప్ లో మనం ఒక గెటప్ చూసినాం కదా RRR లో. సో ఎలా కనబడ్డాడు, ఒక రచ్చ చేసిండు. అసలు నార్త్ ఇండియన్స్ అయితే మొత్తం దేవుడు అనుకున్నాడు, రాముడు అనుకున్నాడు. సో మస్తున్నది. 3 గెటప్లు బాగానే ఉన్నాయి. ఖచ్చితంగా సంక్రాంతికి అల్లుడు అవుతాడో మొగుడు అవుతాడో తెలియదు. బడ్జెట్ దాడుతుంది ఈజీగా. 500 కోట్లు పెట్టిరంట వాళ్ళు. సో 1000 కోట్లు ఈజీగా దాడుతుంది. దాటకపోతే మళ్ళీ దోలు తీరుతుంది.